జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఆప్కో స్టాల్ ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ జిల్లా కలెక్టర్ హరినారాయణ్, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ ఆదిలక్ష్మి సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆప్కో స్టాల్లో ప్రదర్శించిన చేనేత వస్త్రాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. బుచ్చిరెడ్డిపాలెం, నారాయణరెడ్డిపేటకు చెందిన చేనేత కార్మికులు కొలమల దయాకర్, సీతా నాగేశ్వరరావు, శ్రీరాములను జిల్లా కలెక్టర్ ఘనంగా శాలువా, పూలమాలలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరినారాయణ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత వృత్తిని ప్రోత్సహిస్తూ చేనేత కార్మికులకు అండగా నిలుస్తుందన్నారు. వారి సంక్షేమానికి వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రజలందరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులకు తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ కుర్మనాథ్, జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి ఆనంద్ కుమార్, నాబార్డు డీడీఎం రవిసింగ్, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. చేనేత వస్త్రాన్ని ధరిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుదాం. చేనేత వస్త్రాన్ని ధరిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుదాం. జై జై చేనేత. జాతీయ చేనేత దినోత్సవం వర్ధిల్లాలి. ఒక కట్టం చూడండి సార్, ఏదైనా క్లాస్ వెనక్కిరండి, వెనక్కిరండి. లేటెస్ట్ కాలండి. నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా మన దేశ హ్యాండ్లూమ్స్ దినం అనేది మనం ఈరోజు అందరూ కూడా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే మన దేశపిత మహాత్మా గాంధీజీ ఏదైతే మనము చేసి మన దేశంలోనే ఉత్పత్తి చేస్తున్నటువంటి వస్తువుల్ని మనము ఉపయోగించుకోవాలని ఆయన ఒక ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాల్ని గుర్తిస్తూ ఈ యొక్క దినంని మన అందరం కూడా జరిపించుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రపంచమంతటా కూడా ఈ గ్లోబలైజేషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏదైతే వచ్చేసి మనకు చేనేత కార్మికులు ఉన్నారో, ఈ హ్యాండ్లూమ్స్ ఉన్నాయో దాని మీద ఆధారపడి వాళ్ళ ఒక వృత్తిగా వాళ్ళ ఒక జీవనాన్ని కొనసాగుతున్న వాళ్ళని అందరినీ కూడా మనం వచ్చేసి చేతులు కలుపుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం తరపున నేతన్న నేస్తం అని ఒక కార్యక్రమం పెట్టి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళొక మగ్గాలకు కానీ దేనికైనా ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో దాదాపు 24,000 రూపాయలు వాళ్ళకు వచ్చేసి అందజేస్తున్నారు, సహకారం అందజేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో ప్రజలందరూ కూడా వచ్చేసి వాళ్ళకు సహకారం అందించే విధంగా మనము ఏదైతే మనము హ్యాండ్లూమ్స్ అని చెప్తున్నామో దాన్ని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క వ్యవస్థ మీద ఆధారపడి ఉన్న ప్రతి ఒక్క నేతన కూడా బాగుపడతారని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఈరోజు నా ఒక కోరిక ఏంటంటే ప్రజలందరూ కూడా, ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా నా కోరిక ఏంటంటే మీ వంతు ఒక టవల్ కానీ లేకపోతే ఒక షర్ట్ కానీ ఏదైనా ఒక వస్తువు ఖచ్చితంగా చేనేత చేనేత చేస్తున్నటువంటి మన ఫ్యామిలీస్ దగ్గర నుంచి మీరు కొనుక్కొని దాన్ని ఉపయోగిస్తే వాళ్ళ జీవనాధారం బాగుపడుతుందని, వాళ్ళు బాగుపడతారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.